సో ఇవి వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అమెజాన్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్ ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చక్కగా మీ ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మంత్లీ మీకు 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో కంప్లీట్గా ఇది వచ్చేసి రిమోట్ వర్క్ అనమాట. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. కస్టమర్ సపోర్ట్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. 3.5 to 4.5 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట పర్ మంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. వీళ్ళు హైదరాబాద్ నుండి అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. నిన్ననే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వెరీ రీసెంట్ అనమాట. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 2,332 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. సో వీడియో చూసిన వెంటనే ఈ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ ఫర్ వాయిస్ రోల్ అనమాట. ఇది వచ్చేసి కమ్ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ అర్త్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అనమాట. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ ఎనీ డిగ్రీ పీజీ ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ కెన్ అప్లై క్యాండిడేట్స్ విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్ వుడ్ హ్యావ్ ఎడ్జ్ అనమాట. సో బీపీఓలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. అది వచ్చేసి మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ వీక్ ఆఫ్స్. సో మీరు వచ్చేసి నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే కంపెన్సేషన్ అలాగే అదర్ బెనిఫిట్స్ శాలరీ బేస్ వచ్చేసి మీకు 3,64,000 43,000 వరకు మీకు 43,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు పర్ యానం వచ్చేసి 4.3 lakh పర్ యానం అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి జెటా మీల్ కార్డ్ అండ్ జెటా మీల్ కార్డ్కి సంబంధించి 1,100 రూపీస్ పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. పర్ యానం వచ్చేసి 13,200 వరకు మీకు రావడం జరుగుతుంది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అలాగే 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు అప్ టు 5 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారనమాట. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా పర్ షిఫ్ట్కి మీకు 150 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓవర్ టైమ్ అలవెన్సెస్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. 5 days వర్కింగ్ వీక్. సో వీక్లో 5 days అయితే వర్కింగ్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లయింగ్ అండ్ కంప్లీటింగ్ ఆన్లైన్ అసెస్మెంట్ కనుక చూసుకున్నట్లయితే టు అప్లై అండ్ కంప్లీట్ ది అసెస్మెంట్ యూ విల్ నీడ్ ఏ ల్యాప్టాప్ పీసీ విత్ వెబ్ క్యామ్, ఏ హెడ్ఫోన్ విత్ గుడ్ మైక్రోఫోన్ అనమాట. సో మీరు వచ్చేసి ముందుగా అసెస్మెంట్ లింక్ అప్లై చేసుకోవడానికి ముందుగా అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డు నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ అనమాట. సో మీరు వచ్చేసి ల్యాప్టాప్ నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ ద్వారా ట్యాబ్లెట్ ద్వారా అయితే యాక్సెస్ చేయదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ షుడ్ బి అటెంప్ట్ ఇన్ అన్డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. మినిమం 100 Mbps ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఓన్లీ ఆన్ ఏ ల్యాప్టాప్, డెస్క్టాప్, ఫంక్షనింగ్ వెబ్ కెమెరా, యూసేజ్ ఆఫ్ హెడ్ఫోన్స్ విత్ మైక్రోఫోన్ ఈజ్ మస్ట్ అనమాట. మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ డూ నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ది అసెస్మెంట్ యాజ్ ద ప్రాసెస్ ఈజ్ ఎంటైర్లీ రికార్డెడ్. సో ఇది వచ్చేసి ప్రాసెస్ అండి, చూసుకోవచ్చు మీరు ఒకసారి చదువుకుని చెక్ చేసుకోండి. సో మొన్ననే ఇది రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. మళ్ళీ వేకెన్సీస్ ఉన్నాయనుకుంటా. మళ్ళీ కూడా వీళ్ళు నిన్న సో మళ్ళీ కూడా అగైన్ రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట.
సో ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం టెంపరీగా ఈ యొక్క నోటిఫికేషన్ని వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్ ఎనీ డిగ్రీ వాళ్ళు పీజీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు అప్లై ఆన్ కంపెనీ సైట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.